సిక్స్త్ బిల్డింగ్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ బిల్డింగ్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళు ఎవరు బయటకు రాలేకపోయారు. అందులో ఉన్న వారంతా అక్కడే స్ట్రక్ అయిపోయారు. ఎవరు కనీసం బయటకు రాలేని పరిస్థితి. అక్కడికి 140 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 140 ఫైర్ ఇంజన్లు చేరుకొని సుమారుగా 14 గంటల పాటుగా ఆ మంటల పైన కంటిన్యూస్ గా వాటర్ స్ప్రే చేస్తున్న తర్వాత 14 గంటలకి ఆ మంటలు కొంత కంట్రోల్ అయ్యాయి. కానీ ఇంకా ఆ మెటీరియల్ ఏదైతే బిల్డింగ్ లేకపోతే ఐరన్ మెటీరియల్ మిగతా బ్రిక్స్ కానివ్వండి అన్ని ఆ మంటల్లో చిక్కుకున్నాయో అన్ని కూడా ఇంకా సెగ తగులుతోంది. సుమారుగా 40-50 డిగ్రీల సెగకు తగులుతోంది. అంటే అంత హీట్ జనరేట్ అవుతుంది దాని నుంచి. అక్కడ కనీసం ఎవరు వెళ్ళలేకపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్ లో వెంటనే అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసిన వారు దాంట్లో సుమారుగా ఒక 3,000 మంది నుంచి 2,500 నుంచి 3,000 మంది ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళంతా బయటకు వచ్చేసారు. వాటి సామాన్లు అన్నీ అక్కడే ఉండిపోయాయి. బట్ బయటకు రాగలిగారు. కానీ ఇప్పుడు అక్కడ చిక్కున్న వారిలో ఇంకా 480 మంది ఒకే బిల్డింగ్ కి సంబంధించిన వారు కనీసం బయటికి రాలేకపోయారు. అయితే ఇక్కడ కొంతమంది అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు. సో పోలీసు అదుపులోకి తీసుకున్న దాంట్లో 4 అదుపులోకి తీసుకుంటే వారంతా కూడా అక్కడ పని చేసిన వారు లేకపోతే అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోకుండా అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ తైపూ జిల్లాకు సంబంధించిన అధికారులు ఇప్పుడు ఈ సంఘటన పైన ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ అక్కడ రెసిడెంట్స్ అందరినీ కూడా పలు కేంద్రాలకు అంటే కొంత అనారోగ్య పాలైపోయి చిన్న చిన్న గాయాలతో బయటపడందరూ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఏకంగా ప్రభుత్వమే చేయిస్తోంది. ఇప్పుడు ఏకంగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారైనా. సో అక్కడ సీసీటీవీ సంబంధించి చైనా ఒక మీడియా సంస్థ సీసీటీవీ అనేది. సో దాని చెప్తున్న ప్రకారంగా వెంటనే అక్కడికి హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీని డిప్లాయ్ చేశారు. ఆయన అక్కడ డిప్లాయ్ చేసి వెంటనే సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావాలని చెప్పారు. సో అట్ ది సేమ్ టైం దీని తర్వాత నుంచి ఇకపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అక్కడ హైలీ పాపులేటెడ్ కంట్రీ చైనా అనేది. సో చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి ఫైర్ సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో దానిపైన చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పారు ఆయన. సో బ్లాక్ వన్ విచ్ వాజ్ ఇన్ ద ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఏరియా వాజ్ రిలేటివ్లీ లెస్ డ్యామేజ్డ్ బై ద ఫైర్. సో ఒక బ్లాక్ 1 మాత్రమే కొంత తక్కువగా ఈ మంటల్లో నుంచి తప్పించుకుంది. కానీ మిగిలిన ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా దీంట్లో అగ్నికి ఆహుతైపోయినే చెప్తున్నారు. సో చాలా మంది కూర్చున్నట్టే వాళ్ళకి సడన్ గా జరిగింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు. సో మధ్యాహ్నం సమయంలో జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ కనుక ఇదే సిచ్యువేషన్ అర్ధరాత్రి సమయంలో జరిగి ఉంటే ఇంకా ఈ ప్రమాద తీవ్రత మరింతగా ఉండేది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ నెంబర్ లో కేవలం 2 డిజిట్స్ అంటే 44 ఆల్మోస్ట్ ఒక 53 వరకే కౌంట్ చెప్తూ ఉన్నాం. 53 మెంబర్స్ మాత్రమే మరణించారని చెప్తున్నాం. కానీ ఇది రాత్రి సమయంలో జరిగినా లేకుంటే తెల్లవారుజాము జరిగినా ఇంకా ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. సమయం పట్టొచ్చు అంటే నిన్నటి నుంచి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా అదుపులోకి రాలేదు అంటూ తెలుస్తుంది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? అధికారులు ఏమైనా చెప్పిన డీటెయిల్స్ అంటే యాజ్ పర్ అక్కడ చైనా మీడియా కథనాల ప్రకారంగా నందు దీన్ని లెవెల్ 5 గా కన్సిడర్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లెవెల్ 5 గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే లెవెల్ 1 లెవెల్ అంటే ఒక ఈ తీవ్రతను బట్టి స్టేజెస్ బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా ఫైర్ అధికారులు చెప్తున్న ప్రకారంగా, ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారంగా లెవెల్ 5 అంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. అంటే అక్కడ కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇందాక కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి వీల్లేదు. డ్రోన్ ఫైర్ ఇంజిన్స్ ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అప్ స్టేర్స్ లోకి వెళ్ళిపోయి ఫైర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ లోకి వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు. అయితే 14 గంటల తర్వాత కొంత మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అది ప్రతి మెటీరియల్ అంటే ఇల్లు అన్న తర్వాత రెసిడెన్స్ అన్న తర్వాత కంప్లీట్ గా ఫ్రిడ్జెస్, ఏసీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ గా ఇప్పుడు గ్యాస్ తో ఉండుంటాయి కాబట్టి ఆ గ్యాస్ కూడా లీక్ అయిపోయింది. జనరల్ గా మన దగ్గర అటువంటి సిచ్యువేషన్ కానీ చైనా లాంటి ఇంకొన్ని కంట్రీస్ అన్ని కూడా ఈ గ్యాస్ కూడా ఇంట్లో కుకింగ్ గ్యాస్ తర్వాత ఎలక్ట్రిక్ వాటికి కూడా ఎక్కువగా వాళ్ళు అవుట్డోర్ యూనిట్స్ ఉంటూ ఉంటాయి. ఇండోర్ యూనిట్స్ ఉండవు వాళ్ళకి. అవుట్డోర్ నుంచే డైరెక్ట్ గ్యాస్ సప్లై అలాంటిది అవుతూ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్స్ కొన్ని ఇస్తూ ఉంటాయి సబ్సిడీ రూపంలో. సో ఇప్పుడు అది కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం గా మారింది. సో అక్కడ మంటలు ఇంకా ఇప్పుడైతే ఆరిపోయాయి. బట్ ఆన్ ఆఫ్ స్టార్ట్ ఎప్పుడు మళ్ళీ మంటలు చెలరేగే అవకాశాలు తెలియదు. సో అక్కడ ఇంకా సెగలు వస్తూనే ఉన్నాయి, ఆ పొగలు బయట చిమ్ముతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతోంది. సో టెంపరీగా ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెసిడెంట్స్ ని ఒక 1000-2000 మంది రెసిడెంట్స్ ని వేరు హాస్పిటల్ అందరికీ కంప్లీట్ గా అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ లో వారందరికీ కూడా కంప్లీట్ గా వారందరూ కొంత పొగ కారణంగానో లేకుంటే గ్యాస్ లీక్ అవడం కారణంగానో లేకుంటే మంటల కారణంగానో వారంతా గాయాల పాలైపోయి శ్వాస తీసుకోలేక స్పృహ పడిపోయిన వాళ్ళు, అనారోగ్య బారిన పడిన వాళ్ళు, ఈ ఇతరాతులందరూ కూడా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మరణించిన దాంట్లో 53 మందిలో కూడా ఎక్కువగా అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు బర్న్స్ తోనే కంప్లీట్ గా ఈ మంటల తాకిడితో మరణించారు. మిగిలిన వారంతా కూడా కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతా అక్కడ కథన ప్రకారంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. దాంట్లో వారంతా కూడా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడిపోయి మరణించిన వారు ఉన్నారు. బ్లాక్ 1 మినహా మిగిలినటువంటి 7 బ్లాక్స్ లో కూడా ఈ మంటలు చెలరేగి అక్కడ విపరీతమైనటువంటి ఒక మంటలు చెలరేగడంతో
మరి ఇంకా ఇన్ఫ్లేమ్ అంటే ఇంకా పెట్రోల్ పోస్తే ఇంకా ఎలా మంటుతుందో ఒకదానికొకటి ఇంకా మంటుతూ సుమారుగా 7 బ్లాకుల్లో కూడా ఈ మంటలు చెలరేగాయి. సో ప్రెసెంట్ అయితే 53 కౌంట్ అఫీషియల్ గా అక్కడ అధికారులు చెప్తున్న మాట మరణాల సంఖ్యపై. ఇంకా ఈ మరణాలు పెరిగే అవకాశం ఉంది. 480 మంది గల్లంతయ్యారంటే వారంతా లోపలే ఉండిపోయారు. బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా మృతదేహాలు లభించలేదు కాబట్టి ఇంకా అఫీషియల్ గా మృతదేహాలకు సంబంధించి మరణాల సంఖ్య సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ లేదు. లేదంటే ఈ సంఖ్య సుమారుగా 500 దాటిపోయే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం 300 మంది కనిపించకుండా పోయారు, ఆచూకీ తెలియడం లేదు అని చెప్తున్నాం యాజ్ ఫర్ ద అఫీషియల్ డీటెయిల్స్. బట్ ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా ప్రకారం చూస్తే సుమారుగా 500 అంతకు మించి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే మృతుల సంఖ్య ఇప్పటి వరకు 50కి చేరింది, 53 అని చెప్తున్నప్పటికీ కూడా మరింత భారీగా దీనికి 2-3 రెట్లు, లేదంటే ఇప్పుడు ఈ 500 మందిలో ఎంతమంది అసలు ఆచూకీ లభ్యమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంతసేపటి వరకు బయటకు రాలేదు అంటే ఇక వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఐ వుడ్ లైక్ టు షో యూ వన్స్ అగైన్. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. యూ కెన్ సీ హియర్. ఒక్కసారి ఉన్నటువంటి పరిస్థితి మీకు చూడొచ్చు. చాలా మందికి బయట ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి బయట రెనోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి, స్ట్రక్చర్స్ అన్ని ఉన్నాయి, ఆ సిమెంట్ దుమ్ము ఇదంతా లోపలికి వస్తుందేమో అన్న కారణంతో ఆ విండోస్ అన్ని బ్లాక్ చేశారు. దానివల్ల బయట కనీసం మంటలు అంటుకున్న విషయం కూడా లోపలికి మంటలు వ్యాపించే వరకు ఎవరికి తెలియలేదు. అండ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ మనోజ్ చెప్పినట్లుగా మొత్తం 8లో 7కి మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తుంది. దిస్ ఫస్ట్ వన్ ఈజ్ సేఫ్. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్లో. ఫస్ట్ వన్ సేఫ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ మిగతా 7 పూర్తిగా మంటల్లో కాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు 1 2 3 and 4 5 6 7 ఇక్కడ ఈ వెనక వరకు. సో ఇది కొంత సేఫ్గా కనిపిస్తుంది మనకి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మంటలు అంటుకొని కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్లీ మంటల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు కోల్పోతే చాలామంది ఆ పొగకి ఊపిరాడక బయటికి రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కనీసం ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 2000 ఫ్లాట్లలో చాలా ఫ్లాట్స్లోకి ఫైర్ సిబ్బంది చేరుకోలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయి, ఇప్పుడిప్పుడే అన్ని చోట్లకి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇంకా కనీసం సెర్చ్ చేయనటువంటి అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ చాలా ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే ఇంకా ఎలాంటి దీనస్థితిలో ఉంటారో అనేది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. బయటికి రాలేక, చెప్పుకోలేక, బయట ఎటు చూసిన మంటలు, పొగ, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక వయసు అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కొంతమంది చివరికి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ అపార్ట్మెంట్ పైనుంచి దూకేశారట కిందకి. ఎటు వెళ్ళలేక, ఎటు వెళ్ళినా మంటల్లో చిక్కుకుంటారు, బ్రతికి బయటపడతామన్న అవకాశం లేదు. సో ఇక ఏం చేయాలో అర్థం కాక కొంతమంది పైనుంచి కిందకి దూకేశారట. కనీసం ఏ కాలో చేయ విరిగిపోయినా బ్రతికి బయటపడవచ్చు కదా ప్రాణాలతో అని చెప్పేసి. కానీ చాలామంది అలా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ సుమారుగా అనఫీషియల్ కౌంట్ ప్రకారం 500 మంది కొంచెం పైగానే ఆచూకీ కూడా తెలియడం లేదు. అంటే వాళ్ళ ఫ్లాట్స్లో ఆ మంటలకు ఆహుతైపోయిన వాళ్ళు కొంతమంది, ఆ పొగని పీల్చుకొని ఊపిరాడగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది, మరి కొంతమంది మేబీ ఆ సమయంలో పారిపోయి ఉండొచ్చు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, అధికారులకు దొరకపోయి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ వీ డోంట్ నో. బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాజిడిక్ మూమెంట్. హాంకాంగ్ హిస్టరీలోనే అతిపెద్ద ట్రాజిడీగా చెప్తున్నారు, అతిపెద్ద నష్టంగా చెప్తున్నారు. ఆస్తి నష్టం చూసినా సరే, ప్రాణ నష్టం చూసినా సరే, ఎన్ని రకాలుగా చూసినా సరే. మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కానీ, చెప్తున్న వార్త కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు. బట్ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వి ఆల్ షుడ్ ప్రే ఫర్ హాంకాంగ్. వి ఆల్ షుడ్ ప్రే ఫర్ దేర్ లైఫ్స్. వాళ్ళ ప్రాణాల కోసం, వాళ్ళ కోసం మనం ప్రే చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనందరి ప్రేయర్స్ వాళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలోపు మళ్ళీ ఇంత భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి వాళ్ళు కోలుకోగలుగుతారు, ఎన్ని ఏళ్ళు పడుతుందో చెప్పలేం. అండ్ హాంకాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలపింగ్ ఏరియా, మనందరికీ తెలిసిందే. అలాంటి ప్లేస్లో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఒక ఎత్తు అయితే, అది కంట్రోల్లోకి రావడానికి, అలాగే ఇంత పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. కొన్ని మనం చూస్తున్నాం 2000 ఫ్లాట్స్, 8 పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్. అంటే
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఆ మంటలు, ఆ పొగ కనిపిస్తున్నాయంటే ఎంత ఎత్తు వరకు, ఎంత భారీగా వ్యాపించాయనేది మనం చూస్తున్నాం. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఎంత భయంకరంగా ఉందో, ఎంత హారిబుల్గా ఉందనేది మనం చూస్తున్నాం. సో వీ ఆల్ షుడ్ ప్రే ఫర్ దెమ్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరొక్కసారి అక్కడ ఉన్న విజువల్స్ ఇంకొంచెం మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.